బీజం తనకు తాను బీజం కొట్టుకుంటే ఎట్లుంటుంది. ఓ 3 4 5 పాన్ ఇండియా ఫిలిం. హాయ్ హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దారేశ్వరి ఛానల్. ఈరోజు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎల్లమ్మ మూవీ టైటిల్ గ్లిమ్స్ అయితే వచ్చేసినాయి. ఒక్కసారి చూసి ఎలా ఉందో మాట్లాడుకుందాం. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఒకసారి చూద్దాం, చూసిన తర్వాతే మాట్లాడుకుందాం ఏదైనా. దిల్ రాజు ప్రెజెంట్స్ క్వాలిటీ సూపర్ ఉంది. ఎవరు భయ్యా? శిరీష్ ప్రొడ్యూసర్స్. ఒరే షూ ఒరే బీజం ఏమన్నా ఉందే? ఊరి అమ్మవారు కూర్చోబెట్టాడు. నాయనా ఓ డిఎస్పి ఏపీటీసీ డిఎస్పి యాజ్ పర్షి ఆర్ పర్షి ఎల్లమ్మ. ఓ 3 4 5 పాన్ ఇండియా ఫిలిం. అరే భాయ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డిఎస్పిని. ఆ లుక్ కానీ ఆ బాడీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు బీజం తనకు తాను బీజం కొట్టుకుంటే ఎట్లుంటుంది. ఇక సినిమాలో చూడాలి. అబ్బా 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 అబ్బా, ఏం పెట్టి రాసుకున్నాడు కానీ ప్రాణం పెట్టేసాడు భయ్య. నిజంగా సీరియస్లీ ఇట్స్ వర్త్ అనమాట. పాన్ ఇండియా ఫస్ట్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి వర్త్ గల మూవీ అనమాట. మనం దీన్ని బట్టి చెప్పేయచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది, ఈ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని. ఈ గ్లిమ్స్, ఈ టైటిల్ గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చూసి చెప్పేయచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్న గ్లిమ్స్ మాత్రం. అండ్ వేణు నుండి వస్తున్న సెకండ్ మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. దిల్ రాజు మంచి దిల్కుష్ అయిపోతాడు. అసలు మంచి మంచి ఛాన్సెస్ ఇస్తున్నందుకు తనకే మంచి బలగంతో నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళింది. అట్లాంటి చాలా క్రెడిట్స్ వచ్చినాయి దానికి మాత్రం. అండ్ దీనికి చెప్పనక్కర్లేదు. ఎల్లమ్మ అంటే అసలు ఇట్ నెక్స్ట్ లెవెల్. అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి మనకి. అండ్ బీజం చెప్పనక్కర్లేదు. డిఎస్పి హీరో తనకి తాను ఎట్లా కొట్టుకుంటాడు, తనకి తాను ఎలివేషన్ ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఈ సినిమాలో చూస్తాం మనం. అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు మాత్రం పీక్స్ కోతకు వస్తాడు. అసలు కత్తి కానీ, ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ స్టోరీ లైన్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు పీక్స్ అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ చూడకపోతే ఒకసారి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.